అటువంటి బాధ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలాగే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. దెబ్బ మీద దెబ్బ, పోటు మీద పోటు. ఒక పక్కనేమో ఖజానా ఖాళీ అయిపోయింది, పెన్షన్లు ఇవ్వడానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, కావాలనే జాప్యం చేస్తున్నారు. సో ఈసీ ఇచ్చిన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అవి అనుకూలంగా చేసుకుని చేయాల్సినటువంటి రాజకీయం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన నేపథ్యంలో అది తిరిగి బూమరాంగై చుట్టుకున్న నేపథ్యంలో స్పష్టంగా ఎన్నికల పంపిణీకి సంబంధించి ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలా చేయాలని నేటి నుంచి పంపిణీ కాబోతోంది. అలాగే దీనికి సంబంధించి ఈ 2-3 రోజుల నుంచి జరిగినటువంటి రాజకీయం మొత్తం కూడా అధికార పార్టీ మెడకే చుట్టుకుంది. ఒక రకంగా బూమరాంగ్ అయింది. ఈ తలనొప్పులతో ఒక పక్కన పడుతూ ఉంటే మరొక పక్కన స్వామి భక్తి ప్రదర్శించి జీ హుజూర్ అంటూ మాన్యువల్స్ మర్చిపోయి, రూల్స్ మర్చిపోయి, తాము ట్రైనింగ్ అయింది దేనికి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పూర్తి ఏకపక్ష ధోరణితో వ్యవహరించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి స్పష్టంగా 9 మందిపై వేటు వేసింది. అడ్డగోలుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపై ఎన్నికల కమిషన్ కొరడా జులిపించింది. ఇందులో 9 మందిపై వేట్లో 6 ఐపీఎస్లకి చెక్ పడింది, 3 ఐఏఎస్లకి చెక్ పడింది. అందులో 3 కలెక్టర్లలో అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీసా, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు. ఈయనతో పాటు ఐపీఎస్లకు వచ్చేసి గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, పల్లె జాషువా చిత్తూరు జిల్లా ఎస్పీ, అలాగే ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. సో వీళ్ళందరిపై అనేక కథనాలు వచ్చాయి. అనేక విషయాల్లో ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు, ఎక్కడా కూడా అసలు కనీసం ప్రతిపక్షాలకి ఇట్లాంటి రూల్స్ ఉంటాయా అన్నది కూడా మర్చిపోయి ఏకపక్షంగా వ్యవహరించిన తీరుపై అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు నెత్తి నోరు బాదుకుని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టిన సందర్భం మనం చూసాం. మీడియాలో ప్రత్యేకంగా కథనాలు వచ్చాయి. గతంలో ఆంధ్రజ్యోతి కూడా ఈ అధికారుల తీరుకి సంబంధించి ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది, ప్రత్యేకంగా బానర్ ఐటమ్స్ ఇచ్చిన సందర్భం ఉంది. ఇలాంటి టైంలో ఎవరిపైతే అయితే స్పష్టంగా వాళ్ళకి సంబంధించిన ఆరోపణలు వస్తున్న విమర్శలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. కింది స్థాయి నెక్స్ట్ లెవెల్ అధికారులకి వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పాలని, అలాగే 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసి ఒక లిస్టు పంపించాలని చెప్పి కూడా ఏపీ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అయితే ఈ 9 మందిపై వేటుతో ఇక్కడతో మరి మిగిలిన వాళ్ళు సెట్ అవుతారా, మిగిలిన వాళ్ళు దారికి వస్తారా, లేదా అదే తంతు కొనసాగిస్తారా అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే కేవలం వీళ్లే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి మెజారిటీ యూనిట్లలో ఉన్న పోలీస్ విభాగం అధికారులందరూ కూడా కొంత అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. అయితే అందులో ప్రధానంగా మరీ పూర్తి బహిరంగంగా ఈ 6 ఐపీఎస్లు, 3 ఐఏఎస్లు స్పష్టంగా కనిపించేస్తున్న నేపథ్యంలో వీరిపై కొరడా జల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో చర్యలు తీసుకున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా దీస్ అఫీషియల్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఫాలోస్ అని చెప్పింది. అయితే అస్సాంలో 1, బీహార్లో 2, జార్ఖండ్లో 2, ఒడిశాలో 3, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9 మంది. అంటే సామాన్యంగా మనకి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనే పదం వచ్చినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం హింసాకాండ ప్రజ్వలించడం లేదా హింస ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ అనో, బీహార్ అనో, జార్ఖండ్ అనో ఇక్కడ ఎక్కువ శాతం ఉంది, లేదా ఇలా ఉంది, అధికార ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉన్నాయని మనకు వినిపిస్తూ ఉంటుంది. కానీ అదేమిటో అక్కడ మనకి ఆశ్చర్యంగా అస్సాంలో 1, జార్ఖండ్లో 1, బీహార్లో 4, ఒడిశాలో 8 అయితే ఆంధ్రప్రదేశ్లోనే దేశవ్యాప్తంగా ఈ బదిలీల వేటు జరిగిన దాంట్లో ఆంధ్రప్రదేశ్లో 9 మంది. సో 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లు అనేది అసలు మామూలు విషయం కాదు. అంటే హింసాపాళ్లు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఎంత హైగా ఉన్నాయి, స్వామి భక్తి ఏ స్థాయిలో ప్రదర్శిస్తున్నారు అన్నది కళ్ళకు కట్టినట్టుగా ఈ బదిలీల వేటు చూస్తే అర్థమవుతుంది. ఇందులో కూడా నేను ఇందాక మీకు చెప్పినటువంటి పేర్లలో అన్బురాజన్ కానీ, లేకపోతే పాలరాజు కానీ, పల్లె జాషువా, పరమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, తిరుమలేశ్వర్ రెడ్డి సంబంధించిన విషయాల్లో కూడా చాలా స్పష్టమైన విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వేటు పడిన కారణాలు కూడా చాలా మంది క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ అన్బురాజన్ ఈయన సీఎం సొంత జిల్లా కడపలో చేస్తున్నారు. అసలు వివేక హత్య కేసుకి సంబంధించిన సిబిఐ ఆఫీసర్ విషయంలోనే కేసు నమోదు చేసిన ట్రాక్ రికార్డు ఈయనకుంది. సో ఈయన స్వామి భక్తి ప్రదర్శించడంలో మిగిలిన 6 ఐపీఎస్లు ఈయన నెంబర్ 1
అన్బురాజన్ గారికి అనేది ఉన్న నేపథ్యంలో ఈయనపై వేటు పడింది అనేది ఒక చర్చ. అలాగే జాషువా, పల్లె జాషువాకి సంబంధించి కూడా ఈయన పెద్దిరెడ్డి చాలా ఎంత చెప్తే అంత అనేది కూడా ఒక విమర్శ ఉంది. సో పెద్దిరెడ్డికి జీ హుజూర్ అంటారన్నది కూడా ఒక చర్చ ఉంది. అలాగే ప్రధానంగా ఇంకా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి పరమేశ్వర్ రెడ్డి గారు కూడా, ఈయన ముఖ్యమంత్రి గారికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అలాగే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన అందరికీ కూడా చేశారు. సో ఆయనకు కూడా పల్నాడుకి సంబంధించి ఇచ్చిన దాంట్లో అక్కడ తాజాగా షెడ్యూల్ విడుదలైన తర్వాత హత్యలు జరిగాయి కార్యకర్తలకి సంబంధించి. కొంత చూసి చూడనట్టుగా వ్యవహరించారు. హింసాకాండ విషయంలో కొంత ఆయన ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. సో ఆ విషయంలో వేటు పడిందని అంటున్నారు. అలాగే రవిశంకర్ రెడ్డి, ఈయన కూడా అసలు పల్నాడులో ఫ్యాక్షన్ గొడవల ప్రాంతం అయినటువంటి పల్నాడులో అసలు పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ స్వయాన కార్యకర్తలు వైసీపీ క్యాడరే, మేమేం చేసినా మా మీద కేసులు ఉండవు, ఎదురు మీ మీదే కేసులు పడతాయన్నటువంటి స్టేట్మెంట్స్ కూడా చాలా వైరల్ అయిన సందర్భం మనం చూసాం. అలాగే తిరుమలేశ్వర్ రెడ్డి గారు, ఈయన ప్రధానమంత్రి సభలో వైఫల్యాలకి సంబంధించిన విషయంలో కొంత ఈయనపై చర్యలు తీసుకున్నట్టుగా నివేదికలు అందిన రూపంలో చెప్తున్నారు. ఇక దొంగ